అది నాకు తెలియదు. ఇప్పుడు ఫస్ట్ నేను ఎట్లా చూస్తా? అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. అరే దానికి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంతే. నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెడతాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టాను. మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టిందంట వీడియో. సో ఏదేమైనా కూడా మీరు ఆ ఆడియో విని ఉంటారు సోషల్ మీడియాలో. నేను మళ్ళీ కొత్తగా దాన్ని ప్లే చేసి మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ టాపిక్ ఏంటి అంటే, తప్పు చేయని జానీ మాస్టర్ని ఇరికించే ప్రయత్నం చాలామంది పెద్దలు చేస్తున్నారు. ఈ అమ్మాయి కేవలం పావు మాత్రమే, అంటే ఎర మాత్రమే. సొర వేరే ఉన్నాడు. పెద్ద తిమింగలం వెనకల ఉంది. ఆ తిమింగలం పేరు మీ అందరికీ తెలుసు, ఐకాన్ బాబు. సో ఐకాన్ బాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా జానీ మాస్టర్ని మీరు ఏమీ చెయ్యని జానీ మాస్టర్ని అలిగేషన్స్ మీరు ఎన్నైనా చేయొచ్చు, కానీ తప్పు జరిగి ఉండాలి కదా. తప్పు చేయని జానీ మాస్టర్ని మీరు ఏమీ చేయలేరు. సో జనసేన మీద టార్గెట్తో మీరు చేస్తున్న వ్యవహారాలు జనాలందరికీ తెలుసు. రానున్న రోజుల్లో ఐకాన్ బాబు తీసుకునే స్టెప్స్ వల్ల ఐకాన్ బాబు కెరియరే పతనమవుతుంది. ఈ అమ్మాయిని పావుగా వాడుతున్నారు. సో ఈ అమ్మాయికైనా బుద్ధి ఉండాలి. సో జానీ మాస్టర్ని ఇష్టపడుతుంది, బాగానే ఉంది. ఇష్టపడితే తనని ఒప్పించి పెళ్లి చేసుకోవడమో, వాళ్ళ భార్యను ఒప్పించి చేసుకోవడమో ఏవో జరగాలి. కానీ పెళ్ళైన జానీ మాస్టర్ని ఇష్టపడమే అతి పెద్ద తప్పు. ఎవరైనా కూడా ఒక భార్య ఉండి మళ్ళా నేను తనని పెళ్లి చేసుకుంటా అంటే ఏ భార్య అయినా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. మినిమం కామన్ సెన్స్ అది, అవునా? ఏం చేసైనా సరే జానీ మాస్టర్ని లొంగ తీసుకోవాలనుకుంటే అది అయ్యే పని కాదు. అది ఈ అమ్మాయి తప్పు చేస్తుంది, ఈ అమ్మాయిని వాడుకుంటూ ఐకాన్ బాబు తప్పు చేస్తున్నాడు. ఏం వాడతారు జనాలు? పూర్తిగా ఒక మంచి నాలెడ్జ్తో ఉన్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఏది చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిపోతుంది. సో ఐకాన్ బాబు కెరియరే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అవుతోంది. ఇంత పెంట చేసుకున్న ఐకాన్ బాబుని మెగా ఫ్యాన్స్ ఎవ్వరు కూడా దేకరు. అది క్లియర్. అది ఖచ్చితంగా ఐకాన్ బాబు సర్కిల్ నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది జగమెరిగిన సత్యం అది. సో ఐకాన్ బాబు కెరియర్ గురించి ఇప్పుడు ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి తర్వాత ఆలోచించు. ఐకాన్ బాబు నీ కెరియర్ గురించి ఆలోచించుకో. సో ఇక్కడ జానీ మాస్టర్ ఇష్యూ విషయానికి వస్తే, జానీ మాస్టర్ ఏ తప్పు చేయలేదు, ఈ ఇష్యూలో ఏ తప్పు చేయలేదు. సో నాకు తెలిసినంత వరకు తను మరలా అంటే కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు, ఇది క్లియర్. ఇప్పుడు ఆ అమ్మాయి కెరియర్ పాడవుతుంది. అమ్మాయి కెరియర్ ఎవరికి కావాలి చెప్పండి? ఇన్ని తప్పులు చేసిన తర్వాత ఆ అమ్మాయి గురించి మనము పాజిటివ్గా అనుకోవడం మనం చేసే తప్పు. అది అమ్మాయి కావచ్చు, కానీ ఆ అమ్మాయి అలాంటి డీల్కి ఓకే అని చెప్పేసి జానీ మాస్టర్ని ఇలా ఇరికించేసి బద్నాం చేయాలనే ఆలోచన పెట్టుకోవడం అనేది చాలా రాంగ్. అది సో ఇప్పుడు నేను చెప్పే ఈ డిస్కషన్ కొందరికి నచ్చవచ్చు, కొందరు నచ్చకపోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి అమ్మాయి వైపు ఉండాలంటే అమ్మాయిలను తప్పు చేస్తుంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. నేనైతే అసలు ఊరుకోను. సో తప్పు చేయని జానీ మాస్టర్ ఖచ్చితంగా తిరిగి వస్తాడు, ఇది క్లియర్. మరలా జనసేనలో తను పార్టిసిపేట్ చేస్తాడు. యాజ్ యూజువల్గా తను కంటిన్యూ అవుతారు. ఏమవుతుంది? 4 రోజులు అలిగేషన్ చేశారు, ఇంకా జానీ మాస్టర్కు ఫుల్ పబ్లిసిటీ. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ఇప్పుడు సంకనాకి పోయేది ఎవరంటే ఆ అమ్మాయి కెరీర్ ఖచ్చితంగా సంకనాకి పోతుంది. ఏమో గీతా ఆర్ట్ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్లో చేసుకుంటూ బతికేస్తుంటే బతకని ఆడపిల్ల బతకని పోయేదేముంది? తప్పు చేసి రియలైజ్ అయ్యి తను కెరియర్ని సెట్ చేసుకుంటే హ్యాపీ. ఇక్కడ అసలు ప్రాబ్లం ఎవరికి అంటే ఐకాన్ బాబుకే. ఐకాన్ బాబుకి అసలు తను ఊహించని దెబ్బ పడబోతోంది. ఒక పక్క మెగా ఫ్యాన్స్ మొత్తం వాషౌట్, తను ఎవ్వరూ దిగరు. రెండవది ఇండస్ట్రీలో నెగిటివ్ అవుతుంది. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం అనేది ఎవ్వరికి నచ్చదు, ఇండస్ట్రీలో ఎవ్వరికి నచ్చదు. అంటే ఈ కుటుంబాల విషయం, ఈ పెద్ద కుటుంబాల విషయాన్ని పక్క పెడితే, పెద్ద కుటుంబాలకి సంబంధం లేని మనిషి, జనాల మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆయన టార్గెట్ చేయడం అనేది ఐకాన్ బాబు చేస్తున్న అతిపెద్ద తప్పు. సో జానీ మాస్టర్ ఇష్యూలో వెంట్రుక కూడా పీకలేరు. అది ఐకాన్ బాబుకు క్లారిటీ వస్తే, సో
ముందు ముందు జరిగే ప్రయత్నాలన్నీ విరమించుకొని అన్నీ మూసుకొని కెరియర్ని ప్లాన్ చేసుకుంటే ఇప్పటికైనా మంచిదే. ఎందుకంటే సో నిన్న మీరు మీటింగ్ చూశారు, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ చూశారు. ఆ మీటింగ్ తర్వాత ఎవడైనా కూడా ఈ స్టేట్ పాలిటిక్స్ గురించే ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని ఎవరైనా అనుకుంటారా? ఆయన దేశాన్ని శాసించే గొప్ప నాయకుడు, దేశ నాయకుడు, రాష్ట్ర నాయకుడు కాదు. సో ఆ విషయం వీలైనంత త్వరగా ఐకాన్ బాబు గమనిస్తే ఈ పెంట చేసుకోకుండా జాగ్రత్త పడతాడు. కానీ ఇలాగే పెంట చేసుకుంటే మాత్రం కనీసం తన ఫ్యాన్స్ కూడా ఎవరు ఆర్మీ కొట్టం అని చెప్తున్నారు కదా, అవి ఏవీ లేవు. అంత పెయిడ్. మీరు డబ్బులు ఇచ్చిన రోజులు మాత్రం మీ చుట్టూ ఆర్మీ కనిపిస్తుంది. ఏముండదు ఐకాన్ బాబు. కెరియర్ అలా సంక నాకిపించుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య, ఎమ్మెల్యే వారణాసి సూర్య. థ్యాంక్ యూ.